తయారు చేసిన రంగులతో చేనేత వస్త్రాలు తయారు చేసిన చేనేత కళాకారుడు ఉరవకొండ ఓదేలును మంగళవారం లయన్స్ క్లబ్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు గోనె శ్యామ్ సుందరరావు మాట్లాడుతూ ఓదెలు హానికరమైన రంగులు వేయకుండా ప్రకృతి నుంచి తీసిన రంగుల్ని వాడుతూ బట్టలు నేయడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం ఓదెలు మాట్లాడుతూ పూర్వీకుల నుంచి సహజమైన రంగులతో బట్టలు ఇస్తున్నామన్నారు. తమ ప్రతిభను విన్న జర్మన్ దేశస్థులు అక్కడికి ఆహ్వానించారని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో ఎంతోమంది కళాకారులు మరియు క్రీడాకారులు అదేవిధంగా ఎన్నో కళలు గల వ్యక్తులు కూడా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే మనం అందరం కూడా అనుకుంటాం మంచిర్యాల జిల్లా అంటే వెనుకబడ్డ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడ్డ జిల్లా. కానీ వాస్తవంగా కళలు తీసేవాళ్ళు ఎదుగులేక ఇవాళ వాళ్ళ కళలన్నీ కూడా గుర్తింపు లేకుండా పోతున్నాయి. అటువంటి వ్యక్తినే ఈరోజు లయన్స్ క్లబ్ మంచిర్యాల ద్వారా మేము వారు సన్మానించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ వ్యక్తిని మేము పరిచయం చేస్తున్నాను. వారు ఉరవకొండ ఓదెలు గారు, చెన్నూరు వాస్తవ్యులు. వారు వృత్తి చేనేత వృత్తి గత 25-30 సంవత్సరాల నుంచి కూడా ఆ వృత్తిలోనే ఉంటూ వారు నేసిన బట్టలను మరి న్యాచురల్ కలర్స్తో అద్ది వాటిని అలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా వారి యొక్క నైపుణ్యాన్ని, వారి యొక్క కళను తయారు చేయడంలో వారికి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ప్రత్యేకంగా జర్మనీ నుంచి దేశస్థులు వారిని రమ్మని చెప్పి ఆహ్వానం పలకడం జరిగింది. వారు వచ్చే అక్టోబర్ 15 నాడు జర్మనీకి వెళ్తున్నారు. ఆ సందర్భంగా వారిని మీకు పరిచయం చేస్తూ వారి యొక్క కళను కూడా వారే చెప్పడం జరుగుతుంది. నా పేరు ఊరుగొండ ఓదేలు, విలేజ్ చెన్నూరు, పద్మనాభ కాలనీ. అంటే మా వృత్తి చేనేత. మా పెద్దల నుండి, మా తాత తండ్రుల నుండి అదే పని చేస్తూ వస్తున్నాము. కానీ ఈ రోజుల్లో అనేకమైనటువంటి అనారోగ్యాలతో కూడుకున్న సందర్భంలో ఏమంటే కెమికల్ కలర్ల బట్టలు వాడుతున్న సందర్భంలో దానివల్ల కొన్ని ఎలర్జీలు వస్తున్నాయని తెలిసి ఇప్పుడు ఏదైతే ప్రకృతి ఇచ్చిన రంగులు ఏవైతే ఉన్నాయో ఆ రంగులతోటి మేము అద్దకం చేసి బట్ట తయారు చేసి చాలామందికి అమ్మడం జరుగుతుంది. అంటే ఈరోజు ఏదైతే మనకు ఆరోగ్యాన్ని కలుగజేసేటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అంటే ఆ చెట్ల రంగులు అద్దకం చేసినటువంటి బట్టలు వాడినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. అది పూర్వము వాళ్ళ పెద్దలు ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం నుండి చేసినటువంటి విద్య కనుమరుగైపోయిన సందర్భంలో మేము గత 35 సంవత్సరాల నుండి ముందు తీసుకొచ్చి ప్రతి విలేజ్లలో ఎవరికైతే ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళందరికీ నేర్పిస్తూ దానిని ముందుకు తీసుకుపోతూ కనుమరుగు కాకుండా చూసే విధంగా మేము అన్ని రకాల చెట్ల నుండి రంగులు తీసి అద్దకం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దానిని చూసి దేశ విదేశాలలో వాళ్ళు కూడా ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆసక్తి చెంది జర్మనీ వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసమని మాకు ఒక గౌరవంగా పిలవడం జరిగింది మమ్మల్ని. దాని గురించి ఈ నెల 17 తారీఖు మేము జర్మనీ వెళ్ళబోతున్నాము. ఒక టీము ఒక 8 మందిని కలిసి పోతూ ఉన్నాము. ఎందుకంటే ఇందులో భాష ప్రాబ్లం వల్ల కొందరు ఇంగ్లీష్ రావాలి, తెలుగులో మాట్లాడినప్పుడు చెప్పాలి, అందుకోసమని కొందరు ఇలాంటి కళాత్మకంగా అన్ని రకాల చేనేతలు చెట్ల రంగుల నుండి తీసే అద్దకంలే కాకుండా అనేకమైన డిజైన్స్ చేసే డైయింగు, మన బాందిన్ డిజైన్స్, ఎన్నో రకాల డిజైన్లు చేసే వాళ్ళని కలిసి వెళ్తూ ఉన్నాము.